ఇవాళ జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో హస్తం పార్టీ లీడింగ్లో కొనసాగుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో తమ అభ్యర్థులు గెలిచి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారని చెప్పిన జాగృతి చీఫ్ కవితకు షాక్ తగిలింది. ఇక్కడ విజయం సాధించిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి వడ్డేపల్లి శ్రీనివాస్ తమకు జాగృతి సంస్థతో అసలు సంబంధమే లేదని చెప్పారు. ప్రజా సమస్యలను సభలో లేవనెత్తడంలో వైసీపీకి నిబద్ధత ఉందా అని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. వైసీపీ సభ్యులు కౌన్సిల్ నుండి వాకౌట్ చేసి టీ తాగి తిరిగి రావడం ఫ్యాషనా అని ఆయన సెటైర్లు వేశారు. ఇటీవల 4 ఏపీ మంత్రులకు మావోయిస్టుల పేరిట వచ్చిన బెదిరింపు లేఖలపై ఇంటెలిజెన్స్ విభాగం స్పష్టత ఇచ్చింది. తెలంగాణలోని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక సర్పంచ్ ఫోన్ నెంబర్తో ఈ లేఖలు వచ్చాయని తెలిపింది. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సాయం అందించేందుకు ఉద్దేశించిన పీఎం రాహత్ పథకానికి ప్రధాని మోదీ ఆమోదం తెలిపారు. ఈ పథకం ద్వారా బాధితులకు 1,50,000 వరకు నగదు రహిత చికిత్స అందుబాటులోకి వస్తుంది. బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బీఎన్పీ భారీ విజయం సాధించింది. దీంతో ఈ పార్టీ తరఫున తారిక్ రెహమాన్ ప్రధానిగా ఎన్నికవనున్నారు. ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి శ్రీ చిదంబరం గారు చిత్రం ఫిబ్రవరి 19 నుండి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుందని ఆ చిత్ర బృందం ప్రకటించింది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ భారత బ్యాటర్ అభిషేక్ శర్మపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మ సాంకేతికంగా గొప్ప ఆటగాడు కాదని, అతను కేవలం బంతిని బలంగా బాదే స్లాగర్ అని అన్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లో ఆస్ట్రేలియా తరపున 50 వికెట్లు 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడుగా నిలిచాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.